स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः కృష్ణాయ. ఏది కృష్ణతత్వం అండి? కృష్ణాయ రంగు కాని రంగట, వర్ణమట, అది తమాల వర్ణమట. ఇది ఏ వర్ణం అండి? తమాల వర్ణం. తమాల వర్ణం ఎక్కడైనా ప్రకృతిలో ఉందా? ఈ రంగు ఇది అని చెప్పడానికి అలవి కానిదే ఆ తమాల వర్ణం. తమాల పత్ర వర్ణంలో ఉంటాడట, కృష్ణవర్ణములో ఉంటాడట. అది ఇది ఈ రంగు ఇది అని చెప్పడానికి అలవి కానటువంటి రంగట అయినది. ఎవరిదండి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ పరమేశ్వరునిది. సాధు మహాపురుషులారు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని ఈ నిరాకార తత్వానికి, నిరంకారునికి పరిపూర్ణ ప్రణతి నమస్కారాన్ని సమర్పించి సూత మహర్షి భాగవత కథామృతాన్ని మొదలుపెట్టి నైమిసారణ్యాన్ని పునీతం చేశారట సాధు మహాపురుషులారా. అటువంటి సజ్జన సాంగత్యాన్ని ఈరోజు సంత నిరంకారి మిషన్ యావత్ మానవాళికి కూడా ప్రసాదముగా పెట్టింది. మహాప్రసాదం. ఇంటికి దీపం లాంటిదో ఈ భూమికి మానవ సమాజానికి సజ్జన సాంగత్యం అలాంటిది. ఇంట్లో దీపం లేకపోతే ఇల్లంతా ఏమవుతుందమ్మా? బంగారు ఇంటిలో దీపమే కరువైతే, చీకటి ఇంటిలో బంగారం నలుపేగా. బంగారు ఇంటిలో దీపమే కరువైతే, చీకటి ఇంటిలో బంగారం నలుపేగా. మనిషిలో మానవత్వం ఆవిరైపోతే, బంగారు భూమిపైన బ్రతకటమే బరువుగా. కాబట్టి మనిషి మనిషిగా బ్రతకాలి. మనిషిగా బ్రతకాలి అంటే సజ్జన సాంగత్యము అనివార్యము అని సకల శాస్త్రాలు సుఘోష చేస్తూ ఉన్నాయి.